హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం 101 షిఫ్ట్స్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా మనం చాప్టర్ వైజ్ మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో లాస్ట్ టైం మనం కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసుకుందాం. ఈరోజు అదే 101 షిఫ్ట్కి సంబంధించి ఫిజిక్స్ మాట్లాడుకుందాం. సో ఈ ఫిజిక్స్లో మనం ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇదొక యూనిట్ రెండు వేరు యూనిట్స్, కానీ మనకు క్వశ్చన్స్ కంబైన్డ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రెండు యూనిట్స్ కలిపి మనకు సుమారుగా 203 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం బోత్ కంబైన్ చేసి ఆ మొత్తాన్ని కూడా మనం చాప్టర్ వైజ్గా మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో ఫిజిక్స్లో ఈ ఎలక్ట్రిసిటీ, ఈ మ్యాగ్నెటిజం ఈ రెండు కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. దీని తర్వాత లైట్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగితే ఈ రెండు ఉంటాయి అన్నమాట. నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఈ రెండు కాన్సెప్ట్స్లోనూ చాప్టర్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దీన్ని క్లియర్గా బాగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, ఓకేనా. సో ప్రతి క్వశ్చన్ని కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. క్వశ్చన్స్ అన్నీ కూడా హార్డ్ టు ఈజీ లెవెల్ ఉంటాయి కాబట్టి ఫస్ట్లో వచ్చే క్వశ్చన్స్ చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం క్లియర్గా క్వశ్చన్ బై క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ సైంటిస్ట్ సజెస్టెడ్ దట్ ఏ మ్యాగ్నెట్ ఎగ్జర్ట్స్ అన్ ఈక్వల్ ఆపోజిట్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అన్నాడు. అయస్కాంతం సమానమైన మరియు వ్యతిరేక బలాన్ని విద్యుత్ ప్రవహించే వాహకంపై చూపిస్తుంది అని ఎవరు చెప్పారు అన్నాడు. సామాన్యంగా ఒక మ్యాగ్నెట్ అనేది కరెంట్ క్యారింగ్ కండక్టర్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద సమానమైన వ్యతిరేకమైన బలాన్ని చూపిస్తుంది అన్నమాట. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ చూపిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే యాంపియర్ అన్నమాట. యాంపియర్ ఈజ్ ఎ సైంటిస్ట్ నేమ్. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఆ సైంటిస్ట్ చెప్పాడు అనమాట, ఒక మ్యాగ్నెట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద ఫోర్స్ని చూపిస్తుంది అని చెప్పి. మరి వైరిస్టడ్ ఏం చెప్పాడు? వైరిస్టడ్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్తుంది. ఎప్పుడైతే కండక్టర్ గుండా కరెంట్ వెళ్తుందో దాని చుట్టూ కూడా ఏం ప్రొడ్యూస్ అయిద్దని చెప్పాడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ప్రొడ్యూస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మనకి వైరిస్టడ్ అనమాట. ఇక ఫారడే అంటే మనకు తెలుసు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. దాన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు? ఫారడేస్ అనమాట. ఇక మ్యాక్స్వెల్ మీద చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి, ఓకేనా. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో మనకు రెండు ఈక్వేషన్స్ ఉంటాయి అన్నమాట. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇవి రెండు కూడా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఒకటి గాస్ లా, ఇంకో లా పేరేమో యాంపియర్స్ లా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గాస్ లా, యాంపియర్స్ లా అనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక మ్యాగ్నెట్ దాని మీద ఫోర్స్ని చూపించింది అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే సో యాంపియర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అమంగ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ విచ్ వన్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఎట్ రూమ్ టెంపరేచర్? గది ఉష్ణోగ్రత వద్ద అత్యధిక విద్యుత్ నిరోధకత దేనికి ఉండిద్ది అన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, కొన్ని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మన ఎన్సీఆర్టీలో రెసిస్టివిటీ ఎక్కువ ఉన్న మెటీరియల్స్ మనం మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో మీకు. ఇదిగోండి, నికిల్ తర్వాత ఐరన్ తర్వాత క్రోమియం తర్వాత మెర్క్యూరీ తర్వాత మాంగనీస్, NiCmM. ఇది మెటీరియల్స్ అన్నమాట. ఇలా కిందకి వెళ్ళే కొద్దీ ఇది రెసిస్టివిటీ చార్ట్ అనమాట. ఇది ఎన్సీఆర్టీలో ఉండి నేను క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చార్ట్లో మనం కిందకి వెళ్ళే కొద్దీ రెసిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు వాడేమన్నాడు? హైయెస్ట్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అన్నాడు.
సో నికిల్ కాదు, ఐరన్ కాదు, క్రోమియం ఇచ్చాడా, క్రోమియం కూడా కాదు, మెర్క్యూరీ కూడా కాదు. ఎస్, మాంగనీస్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఉన్న ఆప్షన్లో మాంగనీస్ కింద ఉంది. ఈ చార్ట్లో మనం కిందకి వెళ్ళే కొద్ది ఏమవుతూ ఉండిద్ది, కంపల్సరీగా రెసిస్టెన్స్ పెరుగుతూ ఉండిద్ది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను. ఎస్సీ క్యాండిడేట్ ఎట్ ఎన్ఐసి కాలేజ్ ఎంఎం అని చెప్పాను, గుర్తుందో లేదో. సిల్వరు, కాపరు, అల్యూమినియము, టంగ్స్టన్ను, ఇప్పుడు నికిల్, ఐరన్, క్రోమియము, మెర్క్యూరీ, మాంగనీస్. ఇది చార్ట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ యొక్క రెసిస్టివిటీ అనేది కిందకి వెళ్తున్నప్పుడు ఏమవుతూ ఉండిద్ది, పెరుగుతూ ఉండిద్ది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటల్ వైర్ లెంత్ 2 meter ఈజ్ 10 ohms at 25 degrees Celsius. Okay. If the diameter of the wire is 0.4 mm, okay, what will be the resistivity అని అడిగాడు. ఓకే, రెసిస్టివిటీ అడిగాడు మనకి. మనం దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఓకేనా? సామాన్యంగా మనకి రెసిస్టివిటీ ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. మనల్ని అడిగింది రెసిస్టివిటీ అంటే రో అడిగాడు. సో ఆర్ ఇంటూ ఏ బై ఎల్ ఈక్వల్ టు రో అనమాట. ఇది మనం చేయాలి. ఆర్ అంటే ఎంత? 10 ohms. 10. ఏరియా అంటే మెటల్ వైర్ అన్నాడు. సామాన్యంగా మనం దాన్ని ఎలా తీసుకోవాలి? పై ఆర్ స్క్వేర్గా తీసుకోవాలి. సో ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. పై వాల్యూ ఇచ్చాడు చూసారా? సో పై ఆర్ స్క్వేర్ అంటే 3.14. ఆర్ స్క్వేర్ కావాలి, ఆర్ స్క్వేర్ వేయాలి. మనకేమి ఇచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంతా 0.4 mm. సో డయామీటర్ బై 2 చేసామనుకో రేడియస్ వచ్చింది. 0.4/2 0.2 mm. ఆర్ స్క్వేర్ అన్నాడు. ఆర్ స్క్వేర్ అంటే మనం ఏం చేయాలి? డబుల్ చేయాలి. ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ లెంత్ ఏమో మీటర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో ఎంఎం ఇచ్చాడు. కాబట్టి రేడియస్ కూడా మనం దేంట్లో మార్చుకోవాలి? మీటర్స్లో మార్చుకోవాలి. 0.2 ఎంఎంని మనం దేంట్లో మార్చాలి? మీటర్స్లోకి మార్చాలి. సో మీటర్స్ నుంచి ముందు సెంటీమీటర్స్లోకి, సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లోకి మార్చాలి. అంటే ఏం చేయాలి? 0.2 ఇంటూ 10⁻⁻4 ఇంటూ 10⁻⁻4తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమైంది? ఆర్ స్క్వేర్ అయింది. అంతే కదా, మనం ఇక్కడ వేయాల్సింది ఏంటి? ఆర్ స్క్వేర్ కదా. కాబట్టి 10 ఇంటూ 3.14 ఇంటూ 0.2 ఇంటూ 10⁻⁻4 హోల్ స్క్వేర్. ఎందుకు 0.2 ఇంటూ 10⁻⁻4 రాసామంటే 0.4 డయామీటర్ బై 2 చేస్తే 0.2 అనమాట. ఆ తర్వాత మిల్లీమీటర్లో ఉంది, మీటర్లో మార్చాలి, అందుకే ఇంటూ 10⁻⁻4 హోల్ స్క్వేర్ వేసాను. ఓకేనా? బై ఎల్ వేయాలి. ఎల్ అంటే ఎంత? 2. అదనమాట. ఇప్పుడు చూడండి, 10 ఇంటూ 3.14 0.2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 0.4 వచ్చింది. అంతే కదా. 0.4 ఇంటూ 10⁻⁻4 హోల్ స్క్వేర్ ఇంటూ 2 అయింది, అంటే 10⁻⁻8 అయింది బై 2. ఈ 10 ఈ పాయింట్ పోయిద్ది, 2 1 2 2, అంతేనా కదా. 314 ఇంటూ 2, 4 2 8, 2 1 2, 3 6, 628 ఇంటూ 10⁻⁻8. ఎక్కడైనా ఉందా? లేదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? తగ్గట్టుగా ఆప్షన్ తగ్గట్టుగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటూ 10/10 చేద్దాం. బై 10 చేస్తే ఏమైంది? 6.28 అయింది. ఇంటూ 10 చేస్తే 10⁻⁻7 అయింది. 6.28 ఇంటూ 10⁻7 దగ్గరలో యాడ్ ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ 6.28 ప్లేస్లో 6.3 ఉంది, పక్కన 10⁻⁻7. అదనమాట చేసే విధానం. చూసారా క్వశ్చన్ ఏ లెవెల్లో అడిగాడో? తెలిసిన క్వశ్చనే, సింపుల్ ఫార్ములానే. క్యాలిక్యులేషన్ చాలా వివరంగా, అర్థవంతంగా, నీట్గా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే తేడా పడిపోయింది. ఓకేనా? కమింగ్ టు, ఎవరికైనా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం నేను మీకు అర్థమయ్యే వివరంగా చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. మోస్ట్లీ 1 hour దగ్గరలో, ఒక 40-45 minutesలో
ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేయగలను అన్ని చేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో మిగతావి కవర్ చేసుకుంటూ వెళ్తాను. ఒక వీడియోలో 45 minutes మాట్లాడినా ఇంకో వీడియో 1:10 అలా మాట్లాడతాను టైంకి అనుగుణంగా. అది ఫాలో అప్ అవ్వండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్ ఈజ్ ట్రూ అన్నాడు. ఒక సర్క్యులర్ లూప్ గుండా కరెంటు వెళ్ళినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసింది. ఓకేనా, అది దానికి సంబంధించి స్టేట్మెంట్ అడిగాడు. చూద్దాం. ఫస్ట్ది, ద ఫీల్డ్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ద ప్లేన్ ఆఫ్ ది లూప్ అన్నాడు. ప్యారలల్గా ఉంటాయి అన్నాడు. తప్పు, ప్యారలల్గా ఉండవు. ద ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్ ఎవ్రీవేర్ అన్నాడు. తప్పు. ఒక సర్క్యులర్ లూప్లో ఎప్పుడు యూనిఫామ్గా ఉండవు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అట్ సెంటర్ ఆర్ సర్క్యులర్ అన్నాడు. తప్పు. సర్క్యులర్లో సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సర్క్యులర్గా ఉంటాయి అన్నాడు. తప్పు. ద ఫీల్డ్ లైన్స్ డిపెండ్స్ ఆన్ ది కరెంట్ అండ్ రేడియస్. ఇది కరెక్ట్ అన్నమాట. టీ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సామాన్యంగా ఒక సర్క్యులర్ లూప్లో కరెంట్ వెళ్ళినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా B = μ0 × I/2R. μ0 × I/2R. ఓకేనా. సామాన్యంగా ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఒకే సెంటర్తో నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇలా ఉంటే వాటి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఇవి ఇలా వస్తూ బికమ్స్ స్ట్రైట్. ఇవి ఒక చోట స్ట్రైట్ అయిపోతాయి. బికమ్స్ స్ట్రైట్ అట్ సెంటర్. సెంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇవి స్ట్రైట్గా మారిపోతాయి అన్నమాట. కాబట్టి సర్క్యులర్ లూప్లో కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి కనపడతాయి. ఓకేనమ్మా. కమింగ్ టు ఏ వైర్ విత్ రెసిస్టెన్స్ R ఈజ్ కట్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్. ఒకదాన్ని 7 ఈక్వల్ పార్ట్స్గా చేశాడు. దిస్ పార్ట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అలా వేరు చేసిన అన్ని పార్ట్స్ని కనెక్ట్ చేస్తే ప్యారలల్గా కనెక్ట్ చేశాడు. ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ న్యూ కాంబినేషన్ ఈజ్ R'. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R/R' అన్నాడు. సామాన్యంగా సింపుల్ ఫార్ములా R' = R/n². ఓకేనా. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఇదిగోండి n = 7. 7 ఈక్వల్ పార్ట్స్గా చేశాను అన్నాడు కదా. కాబట్టి R' = R/7² అంటే R/49. వాడేం అడిగాడు? R/R' అడిగాడు. 49ని అడిగి తీసుకెళ్ళి 49లో ప్లేస్లోకి R' తీసుకురా. సో R/R'. వాడు అడిగింది అదేగా. సో ఆన్సర్ ఎంత? 49. సింపుల్ అనమాట. దీన్ని లెంతీగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఇలా రెసిస్టెన్స్ని కట్ చేశాడు అన్నప్పుడు నువ్వు ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళిపో. R' కొత్తగా వచ్చే రెసిస్టెన్స్ కట్ చేయకముందున్న రెసిస్టెన్స్ R/n². ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇది క్వశ్చన్. ఓకేనా. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకేనా. నాకు ఎలక్ట్రిసిటీ వచ్చు, నాకు మ్యాగ్నెటిజం వచ్చు, నేను బాగా నేర్చుకున్నాను అని మీలో ఎవరికైనా అనిపిస్తే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్ చాలా వివరంతంగా చేసి కామెంట్ సెక్షన్లో రాయగలిగితే నేను చూస్తాను. ఓకేనా. కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ట్రై చేయండి. ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుడ్ క్వశ్చన్ అనమాట. ఆ 203 క్వశ్చన్స్లో ఈరోజు మాట్లాడే క్వశ్చన్ కాదు, ఇక ఇది క్వశ్చన్ ఆఫ్ ది డే అని చెప్పచ్చు. ఆ 203 క్వశ్చన్లో ఇది మస్తు పిస్తా క్వశ్చన్ అంటారు దీన్ని. దీన్ని అర్థవంతంగా చేసి ఆన్సర్ పెట్టండి కామెంట్ సెక్షన్లో, చూద్దాం. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఎక్స్ప్లెనేషన్కి నా ఎక్స్ప్లెనేషన్కి తేడా చూడండి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ A is made up of a material of resistivity ρ. What will be the resistance between two opposite faces of the cube అన్నాడు. ఏ భుజం కలిగిన ఒక ఘనం నిరోధకత ρ ఇచ్చాడు. ఘనం యొక్క 2 వ్యతిరేక ముఖాల మధ్య నిరోధం ఎంత అన్నాడు. సింపుల్, జాగ్రత్తగా చేద్దాం. R = ρl/A. ఇది మనకు తెలుసు. ఓకేనా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? క్యూబ్ అన్నాడు. ఇదేనా క్యూబ్? క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ వాల్యూమ్ అంటే లెంత్ ఏనే, విడ్త్ ఏనే, హైట్ ఏనే.
అవునా కాదా? ఇప్పుడు ఏరియా అంటే ఏంటి? లెంత్ వదిలేసి మిగతా 2 మల్టిప్లై చేద్దాం. ఏ స్క్వేర్ అనమాట. లెంత్ అంటే అంట ఏ. కాబట్టి సబ్స్టిట్యూట్ ఇప్పుడు మార్చామనుకోండి, జాగ్రత్తగా చూడండి. ఆర్ ఈక్వల్ టు రో, ఎల్ ప్లేస్లో ఏ పెట్టాను, బై ఏరియా ప్లేస్లో ఏ స్క్వేర్, అంతే కదా. స్క్వేర్కి ఏ స్క్వేర్, ఏరియా ఏంటి ఏ స్క్వేరే కదా. సో ఏ ఇంటూ ఏ, ఇది క్యాన్సిల్ చేశాను అనుకోండి, రెసిస్టెన్స్ ఏమైంది? రో బై ఏ. సో రో బై యాడ్ ఉంది, ఇదిగోండి డి ఆప్షన్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? మస్తు క్వశ్చన్. కమింగ్ టు every section of a current carrying circular wire contributes to the magnetic field at the center of the loop. విద్యుత్ ప్రవహించే వృత్తాకార తీగ యొక్క ప్రతి విభాగం లూప్ కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్రానికి ఎలా సహకరిస్తుంది అన్నాడు. ఎలా ఉండిద్ది అని అడిగాడు. సేమ్ డైరెక్షన్లో ఉండిద్ది అనమాట. ఓకేనా? కరెంట్ క్యారింగ్ ఎటువైపు వెళ్తుందో ఆ సెంటర్ ఆఫ్ ది లూప్ దగ్గర కూడా సేమ్ డైరెక్షన్ ఫాలో అవుతుంది అనమాట. పర్పెండిక్యులర్ ఉండదు, ఆపోజిట్ ఉండదు, ర్యాండమ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, సెంటర్ దగ్గర సేమ్ డైరెక్షన్ ఉండిద్ది. ఎక్కడ? ఏ ఏ కరెంట్ క్యారింగ్ వైర్? సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ వైర్ అనమాట. ఇలా తీసుకున్నప్పుడు మనకు వచ్చేది సెంటర్ దగ్గర సేమ్ డైరెక్షన్లో వెళ్తాయని చదువుతున్నాడు. అదనమాట. కమింగ్ టు why is it impossible for two magnetic field lines to cross each other at a single point? 2 అయస్కాంత క్షేత్ర రేఖలు ఒకే బిందువు వద్ద ఒకదాన్ని ఒకటి ఖండించుకోవడం ఎందుకు అసాధ్యం? అవి ఖండించుకోవు కదా. ఓకేనా? దే నెవర్ ఇంటర్సెక్ట్. అవి ఎప్పుడు కూడా ఖండించుకో. అవి ఖండించుకోకుండా ఉండటానికి కారణం ఏంటని అడిగాడు. చూసారా క్వశ్చన్ ఎలా అడిగాడో? ఆ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర బలం 0 అవుతుంది కాబట్టా? కాదు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ప్యారలా. ఎప్పుడు ప్యారల్గా ఉంటాయి కాబట్టి ఖండించుకోవా? కాదు. బికాస్ దే ఆర్ రిపెల్ ఈచ్ అదరా? కాదు. బికాస్ ఇట్ వుడ్ ఇంప్లై దట్ కంపాస్ నీడిల్ కుడ్ పాయింట్ ఇన్ 2 డైరెక్షన్స్ సైమల్టేనియస్లీ. ఎస్, మనం దిక్సూచి ముళ్ళు చూసినప్పుడు ఒకటేమో నార్త్ డైరెక్షన్, ఇంకోటేమో సౌత్ డైరెక్షన్లో చూపిస్తున్నాయి. 2 వేరు దిశలను చూపిస్తున్నప్పుడు ఆ 2 కూడా ఎలా ఖండించుకోగలవు? అలా ఖండించుకోవడం పాసిబుల్ అవ్వదు. వేరు డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఖండించుకోకుండానే అవి ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దిక్సూచి ముళ్ళు ఒకేసారి 2 దిశల్ని చూపవలసి వస్తుంది కాబట్టి అవి ఖండించుకోవడం అసాధ్యం. ఓకేనా? కమింగ్ టు which of the following combinations will consume more electrical power if connected to the same voltage source అన్నాడు. ఓకే, ఒకే వోల్టేజ్ మూలానికి అనుసంధానించబడే కింది ఏ కలయిక ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తుంది అన్నాడు. ఎక్కువ విద్యుత్ శక్తి. ఓకేనా? సో విద్యుత్ శక్తి అన్నాడు. పవర్ అడిగాడు. ఓకే, పవర్ ఈక్వల్ టు V²/R. మనకి వోల్టేజ్ ఇచ్చాడు, సేమ్ వోల్టేజ్ సోర్స్ అన్నాడు. ఇప్పుడు మనకి ఎక్కువ పవర్ ఉండాలనుకోండి, రెసిస్టెన్స్ ఎలా ఉండాలి? చాలా తక్కువ ఉండాలి. కాబట్టి లోయర్ రెసిస్టెన్స్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. అంతే కదా. ఒక సర్క్యూట్లో సేమ్ వోల్టేజ్ సోర్స్ ఉంది, అదేం మారట్లేదు. కానీ నువ్వు పవర్ని పెంచాలి అంటే రెసిస్టెన్స్ని తగ్గించాలి. లోయర్ రెసిస్టెన్స్ విల్ లీడ్స్ టు హై మోర్ ఎలక్ట్రికల్ పవర్. కమింగ్ టు విద్యుత్ ప్రవహించే వృత్తాకార లూప్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశను నిర్ణయించడానికి ఏ నియమాన్ని ఉపయోగించవచ్చు అన్నాడు. సో ది ఫాలోయింగ్ రూల్స్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్. ఒక సర్క్యులర్ లూప్లో కరెంట్ వెళ్తుంది. దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది. దాని చుట్టూ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని కనుక్కోవటానికి మనం ఏ రూల్ను వాడాలన్నాడు. ఏ రూల్ ఉంది ఇంకా? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, RHTR, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. గుర్తుపెట్టుకోండి. ఈ రూల్తో మనం ఏం కనుక్కోవచ్చు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోలేం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మాత్రమే కనుక్కోగలం, మ్యాగ్నిట్యూడ్ని కనుక్కోలేం. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేస్తాడు. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోలేము, కేవలం దిశను మాత్రమే కనుక్కోగలం.
ఓకేనా. బొటన వేలేమో మనం ఇలా బొటన వేలు ఉందనుకోండి, ఈ బొటన వేలు థంబ్ ఫింగర్ ఎలా చూపించాలి, ఇది ఇలా పెట్టుకోండి, ఇది బొటన వేలు. దీన్ని కరెంట్ డైరెక్షన్లో పెట్టామనుకోండి, కర్లింగ్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ కర్లింగ్ ఫింగర్స్ లోపల వైపు బయట వైపు కనపడుతూ ఉంటాయి కదా, ఆ కర్లింగ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపించింది అనమాట. కరెంట్ ఇటువైపు వెళ్తుంది కాబట్టి బొటన వేలు ఇటువైపు పెట్టాలి, కరెంట్ ఇటువైపు వస్తుంది అనుకోండి బొటన వేలు కిందకి పెట్టాలి, అలాగనమాట. సో డైరెక్షన్ కనుక్కోవాలంటే ఇదనమాట. ఎక్కడ సర్క్యులర్ లూప్లో ఎప్పుడైనా ఇదే వాడతాం అనుకోమాకండి. సర్క్యులర్ లూప్లోను స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అదేవిధంగా సర్క్యులర్ లూప్ వాటిలో వాడతాం అన్నమాట. ఓకేనా. కమింగ్ టు విచ్ రూల్ హెల్ప్స్ డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారింగ్ లూప్. ఇవి ఇందాకే అడిగాడు. కరెంట్ క్యారింగ్ లూప్లో డైరెక్షన్ కనుక్కోవాలి. ఇది కాదు ఎస్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ సర్క్యులర్ లూప్కి మనం వాడతాం అన్నమాట. ఓకేనా. కమింగ్ టు ఏ స్ట్రైట్ కండక్టర్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. The conductor is placed in a magnetic field pointing y direction, y positive. What will be the direction of the motion అన్నాడు. క్వశ్చన్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది, కానీ సింపుల్ అనమాట సాల్వ్ చేయడం. ఎలాగో చూడండి. మనకి ముగ్గురు హీరోలు ఉంటారు. ఒకరు ఫోర్స్, ఇంకోటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకోటి కరెంట్. ఈ మూడు కూడా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మాట్లాడుకుంటాం. ఓకేనా. మూడు ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇప్పుడు కరెంట్ క్యారింగ్ ఏ డైరెక్షన్ అంటే ఎక్స్ డైరెక్షన్ అనమాట. ఇది ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ ప్లస్, ఇది కరెంట్. నెక్స్ట్ వై డైరెక్షన్, వై ప్లస్. వై అనేది ఏంటంట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంట. ఓకే, మిగిలిపోయింది ఏంటి, జెడ్ ప్లస్. ఇది ఎక్స్ ప్లస్, ఇది వై ప్లస్ అంటే ఇది ఏమవ్వాలి, జెడ్ ప్లస్ అవ్వాలి. ఆ జెడ్ ప్లస్ ఏం తెలియజేస్తుంది, మోషన్, ఫోర్స్ లేదా మోషన్ అనమాట. రెండు పారామీటర్లకి నువ్వు XY యాక్సిస్ ఇస్తే మూడో పారామీటర్కి ఏమి ఇవ్వాలి, జెడ్ ఇవ్వాలి. కాబట్టి పాజిటివ్ జెడ్ డైరెక్షన్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. పాజిటివ్ జెడ్ డైరెక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ అన్నిటి మధ్య ఎంత ఉండిద్ది, 90 degrees యాంగిల్ ఉండిద్ది. ద 3 ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ సింగిల్ టర్న్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అట్ ఇట్ సెంటర్. ఓకే, సింగిల్ టర్న్ కాయిల్ అనమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసింది. ఓకే, సింగిల్ టర్న్ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తే ఫార్ములా ఏంటి, ఫస్ట్ అది B1 అనుకుందాం, μ0 ఇంటూ I/2 ఇంటూ R. ఓకేనా. ఓకే, ఇఫ్ ద సేమ్ వైర్ ఈజ్ వౌండ్ ఇంటూ ఏ కాయిల్ ఆఫ్ n టర్న్స్ పెంచాడనమాట. ఓకేనా, n టర్న్స్. ఓకే, ఇక్కడ టర్న్స్ ఉన్నాయి, సింగిల్ టర్న్ కాబట్టి ఒకటి వేసాను n అనుకుందాం. సింపుల్గా ఫార్ములా ఒక టర్నే కాబట్టి ఇలా రాద్దాం. ఒక సర్క్యులర్ లూప్లో ఒక సింగిల్ టర్న్ కాయిల్ రేడియస్ ఏమో R, అదేమో ప్రొడ్యూస్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనమాట. ఇదిగోండి R, ఇదిగోండి B. ఇప్పుడు ఏమన్నాడు, సేమ్ వైర్ వౌండ్ ఇంటూ కాయిల్ ఆఫ్ n టర్న్స్. ఇందాక ఒక రౌండే వేసాడు, ఇప్పుడు రౌండ్లు పెంచాలి, నెంబర్ ఆఫ్ టర్న్స్ పెంచాడు అనమాట. అప్పుడు ఏం రాయాలి, B2 ఈక్వల్ టు μ0 పర్మిబిలిటీ ఇంటూ n నెంబర్ ఆఫ్ టర్న్స్ బై 2 ఇంటూ R. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు, ఈచ్ రేడియస్ R/n అయింది అనమాట. ఇందాక రేడియస్ 6, ఇప్పుడు ఏమైంది, R/n అయింది. ఇందాక రేడియస్ 6, ఇప్పుడు టర్న్స్ పెంచడం వల్ల ఏమైపోయింది, పెరిగింది. ఓకేనా. ఇక్కడ I కూడా ఉండిద్ది, ఇదిగోండి I రాసాం కదా అక్కడ, μ0 ఇంటూ I, పైన నెంబర్ ఆఫ్ టర్న్స్ కాబట్టి n, రేడియస్ ఏమో R/n అయింది. ఇప్పుడు ఏమైద్ది అన్నాడు, ఇప్పుడు B2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1తో పోలిస్తే ఏమైద్ది అన్నాడు. సింపుల్, B2 ఈక్వల్ టు
దీన్ని పైకి తీసుకెళ్ళు. మ్యూ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్ ఇంటూ ఐ. జాగ్రత్తగా చూడు, ఈ మొత్తం ప్లేస్లో నేనేం పెట్టచ్చు? ఇదిగోండి, ఇది పెట్టచ్చుగా, సేమ్ అదేగా. మ్యూ నాటు ఐ ఐ 2r 2r. కాబట్టి b2 ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ బి అనమాట, b1. కాబట్టి ఇప్పుడు వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్పుడున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఎన్ స్క్వేర్ ఇంటూ బి అనమాట, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ స్క్వేర్ అదనమాట. అంతకుముందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలిస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్తో మల్టిప్లై చేస్తే స్క్వేర్తో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసింది. కాబట్టి మ్యూ నాట్ ఇంటూ ఐ ఇంటూ బై 2r. ఇది మామూలు ఫార్ములా. ఇప్పుడు టర్న్స్ పెంచాడు కాబట్టి పైన ఎన్ యాడ్ చేశాను, కింద రేడియస్ ఆర్ బై ఎన్ అయింది. అంతే, రేడియస్ ఆర్ బై ఎన్ అయింది, టర్న్స్ పెంచాం కాబట్టి ఎన్ అయింది. ఈ విషయాన్ని మాత్రం నేను యాడ్ చేశాను. ఇవన్నీ అది కూడా చూపిస్తా చూడండి మీకు. ఇదే కొత్తగా వచ్చింది. ఆ కొత్తగా వచ్చింది ఇది అనమాట. ఇదిగోండి, కాయిల్ నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ అయింది, రేడియస్ అప్పుడు ఆర్ బై ఎన్ అయింది. దాన్ని ఇన్సర్ట్ చేశాను. ఓకేనా? అది. ఇవన్నీ గ్రూప్ డి క్వశ్చన్సా? సరే, ఏదో బయట నుంచి మీరు చెబుతున్నారు అని మీరు అనుకుంటారేమో. ఇవి ఎగ్జాక్ట్గా గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా? చూసారా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? అది ఈ లెవెల్లో పేపర్. ఈసారి ఈ పేపర్లో ఉంటే నెక్స్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. పైన చదువుకొని వెళ్ళి 20,000 పోస్టులు ఉన్న గ్రూప్ డి ఉద్యోగాలు కొడదాం అనుకుంటే మాత్రం అవ్వదు. హై లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి. కమింగ్ టు a wire of given material has length L, cross sectional area A, resistance R. Okay, if wire is stretched to twice the length, వైర్ ఏం చేశాడు? ట్వైస్ చేశాడు. వైల్ కీపింగ్ ద వాల్యూమ్ కాన్స్టెంట్. ఇదిగోండి, ఈ క్వశ్చన్లు బాగా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. కీపింగ్ ద వాల్యూమ్ కాన్స్టెంట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. వాట్ విల్ బి ఇట్స్ న్యూ రెసిస్టెన్స్ అన్నాడు. ఇప్పుడు కొత్త రెసిస్టెన్స్ ఏంటి అన్నాడు. సింపుల్, లెంత్ ఏమైంది? 2L అయింది, అంటే ట్వైస్ అయింది. అవునా కాదా? వాల్యూమ్ ఏమైంది? కాన్స్టెంట్. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, సింపుల్గా చెబుతాను. సామాన్యంగా వాల్యూమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటో తెలుసా? లెంత్ ఇంటూ ఏరియా. అవునా కదా? ఇది మీటర్, ఇది మీటర్ స్క్వేర్. ఏమైపోయింది? మీటర్ క్యూబ్. వాల్యూమ్ యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబే కదా. క్లారిటీ వచ్చిందా? కాబట్టి లెంత్ ఏరియా రెండు ఎలా ఉంటాయి? మల్టిప్లైలో ఉంటాయి. ఇప్పుడు లెంత్ని ఏం చేశాడు? ట్వైస్ చేశాడు. జాగ్రత్తగా చూడండి, లెంత్ని ఏం చేశాడు? ఇంటూ 2 చేశాడు. లెంత్ని ఇంటూ 2 చేసి ఇది ఎలా ఉందంట? వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉందన్నమాట. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలంటే అప్పుడు ఏరియా ఏమవ్వాలి? బై 2 అవ్వాలి. అంతే కదా? పాయింట్ మీకు అర్థమైందా? లెంత్ని ఇంటూ 2 చేస్తే ఏరియా బై 2 అవ్వాలి. లెంత్ను ఇంటూ 3 చేస్తే ఏరియా బై 3 అవ్వాలి. లెంత్ని ఇంటూ 4 చేస్తే ఏరియా బై 4 అవ్వాలి. లెంత్ని ఇంటూ 5 చేస్తే ఏరియా బై 5 అవ్వాలి. అప్పుడు మాత్రమే వాల్యూమ్ ఎలా ఉండిద్ది? కాన్స్టెంట్గా ఉండిద్ది. అదనమాట విషయం. ఇప్పుడు చెప్పండి సింపుల్గా. లెంత్ని ఏం చేశాడు? ఇదిగోండి, ట్వైస్ ద లెంత్. లెంత్ని ట్వైస్ చేశాడు, వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఏరియా ఏమవ్వాలి? ఏరియా ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? బై 2 అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు ఫార్ములా పెట్టండి. ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్. ఏరియా ఏమైంది? 2L అయింది, రాశాను. బై ఏరియా ఏమైతే నేర్చుకున్నాం? హాఫ్ అయింది, ఏ బై 2 అయింది. పైకి తీసుకెళ్దాం. ఆర్ ఈక్వల్ టు 2 4 ఇంటూ రో ఎల్ బై ఏ. ఓకేనా? ఇది మనం R2 అనుకుందాం. ఇది మనం R2 అనుకుంటే ఇది ఏమైంది? R1 అయింది. కాబట్టి R2 ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ది R1. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 4R అవ్వాలి. ఇది సింపుల్ మెథడ్ అనమాట. అఫ్ కోర్స్ మీకు ఇంకా కష్టంగా చెప్పచ్చు, కానీ అది అనవసరం. ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోయింది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఏరియా ఏమైందో తెలుసుకొని అప్పుడు ఇది ఈ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇది నార్మల్ ప్రాసెస్, ఇది మనకు తెలిసిందే. ఇక్కడ మనం ఇది అర్థం చేసుకుని వెళ్ళాలన్నమాట. ఓకేనా? క్వశ్చన్ చూసారు ఎలా ఉన్నాయో?
ఒక్కొక్క క్వశ్చన్ మస్తు ఉన్నాయి. అది ఇది మీకు వివరంగా అర్థవంతంగా చెప్పాలనే ప్లాన్ చేసుకొని నేను కాస్త ఆలస్యం చేశాను. హడావుడిగా చెప్పకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్, కాస్త లేట్ అయినా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని మనం చేసి ఆగి మరి చదువుతున్నాను నేను. ఆఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, ఇలాగే మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. An electrical iron resistance of 15 ohms connected to 20 volts. How much heat in 1 minute అన్నాడు. సింపుల్. H ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ. బి స్క్వేర్ అంటే ఎంత? 220 ఇంటూ 220 బై ఆర్ అంటే 15 ఇంటూ టైం అంటే 60 సెకండ్స్, మినిట్ అంటే 60 సెకండ్లు. ఎప్పుడు సెకండ్స్లో వేయాలి? 15 ఒకట్లు 15 నాలుగులు 22, 22 స్క్వేర్ ఎంత? 484 ఇంటూ 4. అవునా కాదా? 4 నాలుగులు 16, 4 ఎనిమిది 32, 1 33, 4 నాలుగు 16, 3 19, 1936. సో 1936 ఇంటూ 2 సున్నాలు జౌల్స్ వచ్చింది. ఆప్షన్స్లో ఎక్కడైనా ఉందా? లేదు. అంటే దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. చూడండి ఎలా మార్చుతున్నాను. ఈ మొత్తాన్ని ఇంటూ 10/10 చేయండి. బై 10 చేస్తే ఏమైంది? 193.6. ఇక్కడ 2 సున్నాలు ఇంకో 0 అంటే ఇంటూ 10^3. 10^3 అంటే కియే కదా. 193.6 ఇంటూ కిలో జౌల్స్. 193.6 అంటే ఎంత దగ్గరలో ఉంది? ఇంటూ 10 చేస్తే అవ్వలేదు ఏంటి? ఇదిగో ఉందిగా. ఎస్, సి ఆప్షన్. 193.6 అంటే ఎంత? రౌండ్ ఫిగరు 194 కిలో జౌల్స్. అదనమాట. డైరెక్ట్గా ఆన్సర్స్ అయితే నువ్వు చేసిన ఆన్సర్ ఉండిద్ది అనుకో, మాక దానికి ఏదో నువ్వు మెరుగులు దిద్దాలి చివరిలో, అప్పుడు కానీ ఆప్షన్స్లో ఆన్సర్ కనపడదు. ఓకేనా? కమింగ్ టు an electrical lead resistance of 20 ohms operates 10 minutes when connected to a 220 volts the heat అని అడిగాడు. ఇది విన్నట్లా క్వశ్చనే, కాస్త మార్చి అడిగాడు. ఓకేనా? చూడండి చేద్దాం. H ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ. సేమ్ ఫార్ములా క్వశ్చన్ హై లెవెల్లో ఇచ్చాడు. వాల్యూస్ H ఈక్వల్ టు 220 ఇంటూ 220 బై ఆర్ అంటే ఎంత? 20 ohms. ఓకే. టైం అంటే ఎంత? 10 minutes. 10 minutes అంటే 600 సెకండ్లు. అంతే కదా. 10 ఇంటూ 60. చూడండి, ఈ 0 ఈ 0, 2 ఒకట్లు 2 11లు, 11 66, 22 ఇంటూ 66. ఇక్కడ 0 ఇక్కడ 3 సున్నాలు, 10^3. ఇది మనకు వచ్చిన ఆన్సర్. మల్టిప్లై చేద్దాం. 22 66, 6 12, 6 12, 12 12 24, 1452. సో 1452 ఇంటూ 10^3 జౌల్స్. ఆప్షన్లో ఎక్కడా లేదు చూడండి. అప్పుడు మనం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఆప్షన్ తగ్గట్టుగా ఏం చేయొచ్చు? ఇప్పుడు చూడండి, ఇంటూ 10 స్క్వేరు బై 100 ఇంటూ 100 బై 100 చేయాలి. బై 100 చేస్తే ఏమైంది? 145.2 ఇంటూ 10^5 జౌల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఉండిద్ది అది ఉందా లేదా? సారీ నేను తప్పు చేశాను. ఇంటూ 100 కాదు, ఇంటూ 100 చేస్తే రావట్లేదు కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటూ 3 చేద్దాం, ఇంటూ 1000 చేద్దాం. ఇప్పుడు 1000 చేద్దాం. 1452/1000 1.452. 10^3 10^3 10^6. ఇదిగోండి 10^6. ఒకే ఆప్షన్ ఉంది చూసారా? డి ఆప్షన్. 1.452. వాడు 1.45 ఇచ్చాడు. అదనమాట. మస్తు క్వశ్చన్. క్యాలిక్యులేషన్ అనమాట. క్యాలిక్యులేషన్ మీద మంచి గ్రిప్ ఉండాలి. అర్థమెటిక్ రీజనింగ్ కూడా వచ్చి ఉండాలి. లేకపోతే ఈ వాల్యూస్ చూసి ఆప్షన్ చూసి చాలామంది చేయరు, భయపడతారనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ రెసిస్టివిటీ అన్నాడు. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. రెసిస్టివిటీ
డిపెండ్స్ ఆన్ ది లెంత్ ఆఫ్ ది వైర్ అన్నాడు. అవును అంతే కదా, లెంత్ ఆఫ్ ది వైర్ మీద అది ఆధారపడదు. ఫస్ట్ ఆప్షన్ తగిలింది. ఓకేనా. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ ఓమ్ మీటర్, కరెక్టే, ఓమ్ మీటర్లో కొలుస్తాం. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, అది పదార్థం యొక్క లక్షణం. ఇట్ చేంజెస్ విత్ టెంపరేచర్, అది టెంపరేచర్తో మారుతూ ఉండిద్ది, అంతేగాని లెంత్ మీద ఆధారపడదు. అది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద సారీ అండ్ టెంపరేచర్ మీద, ఈ రెండింటి మీద ఆధారపడిద్ది అనమాట. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ రూల్స్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్. ఇది రిపీటెడ్ క్వశ్చనే. కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని వాడాలి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ లీస్ట్ ఇన్ అన్నాడు. ఇవన్నీ క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడు, ఎంత కాన్సెప్ట్ తెలియాలనుకున్నారు ఇది చేయాలంటే. ఓకేనా. ఆ కాన్సెప్ట్ మొత్తం సింపుల్గా చదువుతాను నేను ఇప్పుడు మీకు. ఎలక్ట్రిక్ కరెంట్ హీటింగ్ ఎఫెక్ట్, కరెంట్ వెళ్తున్నప్పుడు ఎంతో కొంత హీట్ ఎఫెక్ట్ అనేది ఉండిద్ది. అది దేంట్లో లిస్ట్గా ఉండిద్ది అని చెప్పి మెటీరియల్స్ ఇచ్చాడు. ఓకేనా. సామాన్యంగా మనకి హీట్కి రెసిస్టెన్స్కి రిలేషన్ ఉంది, కాబట్టి ఈ మెటీరియల్స్ యొక్క రెసిస్టెన్స్ మనకు తెలియాలి. ఆర్డర్ ఇందాక చెప్పాక ఆర్డర్ SC8NiCmm, సిల్వర్ రాస్తున్నా చూడండి, కాపర్, అల్యూమినియం, చాలామంది టైటానియం అనుకుంటారు, కాదు టంగ్స్టన్, గుర్తుపెట్టుకోండి. నికెల్, ఐరన్, క్రోమియం, మెర్క్యూరీ ముందు రాయాలి, మాంగనీస్. ఇలా కిందకి వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఏమైతే చెప్పాను, పెరిగిద్ది అని చెప్పాను. రెసిస్టెన్స్ పెరిగింది అంటే హీట్ కూడా ఏమైంది, పెరిగిద్ది. అంటే కిందకు వచ్చేటప్పుడు హీట్ ఏమవుతుంది, పెరుగుతుంది. జాగ్రత్తగా చూడండి, హీట్ ఏమవుతుంది, పెరుగుతుంది. వాడేమన్నాడు, లీస్ట్ అన్నాడు, అవునా కదా. అంటే పైన ఉన్నవి చెప్పాలి. సో నిక్రోమ్ కాదు, టంగస్టన్ కాదు, ఐరన్ కాదు, అన్నిటికన్నా పైనే ఉంది, కాపర్ ఉంది. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ముందు సిల్వర్ పెట్టాలి, సిల్వర్ లేదు, తర్వాత కాపర్, అదనమాట. కాపర్కి రెసిస్టెన్స్ తక్కువ, అందుకే దాంట్లోంచి వచ్చే హీట్ కూడా తక్కువ. కిందకి వెళ్ళే కొద్ది రెసిస్టెన్స్ పెరిగిద్ది, రెసిస్టెన్స్ పెరిగితే హీట్ లాస్ కూడా పెరిగిద్ది. కాబట్టి దేనికి రెసిస్టెన్స్ తక్కువ ఉందో దాన్ని పట్టుకొని దానికి హీట్ తక్కువ ఉండిద్ది అని గ్రహించి ఆన్సర్ పెట్టాలి. ఓకేనా. మస్తు క్వశ్చన్ అండి. ఇంకో క్వశ్చన్ చదువుతుంటే కాన్సెప్ట్ ఇలాంటి క్వశ్చన్లు రావాలి, అర్థమైందా. లేకపోతే చిన్న చిన్న చిత్కా క్వశ్చన్లు చెప్పేసి సబ్జెక్ట్ వచ్చిందని చెప్పి నన్ను నేను కూడా కొన్నిసార్లు మోసం చేసుకుంటూ ఉంటా, నేను బాగా చెప్పేస్తున్నానని చెప్పి. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడే దీన్ని ఎంత బాగా మీలాంటి వాళ్ళకి అర్థవంతంగా చెప్పగలను, అప్పుడే నా కెపాసిటీ ఏంటో బయటకు వచ్చింది. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్. ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ సర్క్యులర్ లూప్ ఈజ్ డిటర్మైన్ అన్నాడు. ఎన్నిసార్లు అడుగుతున్నాడు చూడండి. ఇది కాదు, ఇది కాదు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనుక్కోవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్ అన్నాడు, చూద్దాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ స్ట్రైట్ కండక్టర్ అన్నాడు. కరెక్టే, ఫస్ట్ది కరెక్టే. సో మిగతా రాంగ్ అయిపోవాలి. చూద్దాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కెనాట్ బి అప్లైడ్ టు సర్క్యులర్ లూప్సా? రాంగ్. సర్క్యులర్ లూప్స్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనుక్కోవాలి అంటే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్నే వాడాలి. సో బి తప్పు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ క్యాన్ బి యూజ్డ్ టు ఫైండ్ ద ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. ఇది తప్పే, మనం దీన్ని ఉపయోగించుకొని ఫోర్స్ కనుక్కోలేము. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కెనాట్ బి అప్లైడ్ ఏ
స్ట్రైట్ కనెక్టర్ అన్నాడు, తప్పు. దీన్ని మనం స్ట్రైట్ కనెక్టర్ కూడా అప్లై చేయొచ్చు. స్టార్టింగ్లో చేసింది స్ట్రైట్ కనెక్టరేగా, ఇదిగోండి చూసారా. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. ఒక సర్క్యులర్ లూప్ కానీ ఒక స్ట్రైట్ కనెక్టర్ కానీ అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనుక్కోవాలి అంటే ఈ లాని మనం వాడచ్చు. దట్ ఈస్ మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకేనా. కమింగ్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్నాడు. ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా కరెంట్కి ఎలాగ ఉండిద్ది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. సారీ, నోట్లోకి దోమ వెళ్ళినట్టుంది, సారీ. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. కరెంటు పెంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిపోయింది. సో చూద్దాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ లూపా? కాదు. ఎస్, బి ఆప్షన్ కరెక్ట్ అనమాట. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద లూప్, లూప్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్లో వెళ్ళే కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. స్క్వేర్ ఆఫ్ ది కరెంటా? కాదు. ఇన్వర్స్ ఆఫ్ ది కరెంటా? కాదు. ఇవన్నీ తప్పు. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు which of the following wires will have the least resistance if all are made of same material? అన్ని మెటీరియల్స్ ఇలా తయారు చేస్తే దేనికి లీస్ట్ రెసిస్టెన్స్ ఉండిద్ది అన్నాడు. సింపుల్గా చూస్తే జాగ్రత్తగా చూడండి. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, అవునా కాదా? ఇప్పుడు వాడు ఏమన్నాడు, లీస్ట్ రెసిస్టెన్స్ ఉండాలి, ఆర్ వాల్యూ చాలా తక్కువ ఉండాలి. ఆర్ వాల్యూ తక్కువ ఉండాలంటే ఎల్ వాల్యూ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. ఎందుకు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. మరి ఏ వాల్యూ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. కాబట్టి లెంత్ చాలా తక్కువ ఉండాలి, అంటే షార్ట్గా ఉండాలి. ఏరియా బాగా ఎక్కువ ఉండాలి, అంటే థిక్గా ఉండాలి. కాబట్టి లాంగ్ థిక్ కాదు, షార్ట్ థిన్ కాదు, షార్ట్ థిక్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. షార్ట్గా ఉండాలి, థిక్గా ఉండాలి, అప్పుడు పని అయిద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడతో నేను వీడియోస్ ఫినిష్ చేస్తున్నాను. సో మనం 1557 క్వశ్చన్ దగ్గర ఆగాము. సో క్వశ్చన్ హోంవర్క్ అడిగాం కదా, కంపల్సరీగా ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా ఆ క్వశ్చన్ ముందు మాట్లాడి తర్వాత మిగతా క్వశ్చన్స్కి వెళ్తాను. ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి, ఇదిగోండి మంచి మంచి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. రెడీ చేస్తున్నాను, అన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఒక్కో క్వశ్చన్ మాట్లాడుకుంటూ వెళ్దాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కంపల్సరీగా వాడన్నీ కూడా టైంకి ఫినిష్ చేసేలా చూస్తాను. ఓకేనా. 203 క్వశ్చన్స్ సింపుల్. ఇంకో 2-3 వీడియోస్లో మొత్తం లేపేస్తారు. మీరు ఏం భయపడాల్సిన పని లేదు. మెల్లిమెల్లిగా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్ని మనం మాట్లాడుకుంటే మిగతా చిన్న యూనిట్స్లో 50-60 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒక్క వీడియోలో లేపేయచ్చు. భయపడాల్సిన పని ఏమీ లేదు. ఆ గ్రూప్ డి కల్లా ఈ సైన్స్ మొత్తం నేను మీకు అందజేస్తాను. అందరూ ఫాలో అప్ అవుతూ చెబుతున్న కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ Science for Railways. Bye.